హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఓకే, సో నా నైట్ రొటీన్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఆల్ఫీ డ్యూటీ. సో టుడే ఫస్ట్ థింగ్ హిస్ సోక్డ్ ఫుడ్ రెడీ చేసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అండ్ యాజ్ యూజువల్ ఆయన ఆల్రెడీ అక్కడే కామ్గా కూర్చొని పేషెంట్గా వెయిట్ చేస్తున్నాడు. నో బార్కింగ్, నో రషింగ్, జస్ట్ క్వైట్లీ వెయిటింగ్, వాచింగ్ అనమాట. ఓకే, నా టైం వచ్చింది కదా అని హానెస్ట్లీ ఆ పేషెంట్ చూస్తే కొన్నిసార్లు నేను కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. అంత క్యూట్గా కామ్గా ఉంటాడు. ఫుడ్ రెడీ అయ్యాక ఇలా కమ్ అని పిలిస్తే సడన్గా ఎనర్జీ లెవెల్ చేంజ్ అయ్యి స్ట్రైట్గా నన్ను ఫాలో అవుతూ కిచెన్ నుంచి బాల్కనీ వరకు ఫుల్ ఎక్సైట్మెంట్లో వచ్చేస్తాడు. అది తన ఈటింగ్ స్పాట్. బాల్కనీలో కూర్చొని హ్యాపీగా వెయిట్ చేసి అలా ఫుడ్ పెట్టాక ప్రశాంతంగా తింటాడనమాట. నేను ఇంకా సింపుల్గా అక్కడే నిల్చొని ఉంటాను. అండ్ ఫర్ ఎ సెకండ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ స్లో. సో టుడే ఒక స్మాల్ ట్విస్ట్, మెడిసిన్ టైము. యూజువల్లీ పెట్స్కి ఈ పార్ట్ అంటే కష్టం, బట్ ఆల్ఫీ టోటల్ ఆపోజిట్. నేను సిరంజ్ తీర్చుకొని వచ్చాను, రన్ అవ్వడు, ఏం చేయడు, ఇలా హ్యాపీగా సిరంజ్తో తీసుకొని ఆ మెడిసిన్ని ఎంజాయ్ చేస్తాడనమాట. సో కొంచెం ఎంజాయ్ చేస్తాడనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై కిచెన్ రొటీన్. డే మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్గా కాల్స్, ఫాలోఅప్స్, ప్లానింగ్, డెడ్ లైన్స్, ప్రెషర్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. అండ్ హానెస్ట్లీ బై నైట్ బ్రెయిన్ ఫుల్గా టయర్డ్. బట్ కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీథింగ్ స్లో అయిపోతుంది. స్టవ్ క్లీన్ చేస్తూ, కౌంటర్ వైప్ చేస్తూ, అక్కడవిక్కడ సర్దుకుంటూ. ఇట్ మే లుక్ సింపుల్, బట్ నాకు ఇది థెరపీలా ఉంటుంది. క్లీనింగ్ చేస్తూ ఉంటే మైండ్లో ఉన్న థాట్స్ కూడా కొంచెం కొంచెంగా క్లియర్ అవుతాయి. డే మొత్తం జరిగిన విషయాలు, మీటింగ్, స్ట్రెస్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో ఫేడ్ అయ్యే ఫీలింగ్. మధ్యలో ఆల్ఫీ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు చూడండి. ఫుడ్ తినేసి, మెడిసిన్ తినేసి జస్ట్ తిరుగుతూ ఉంటాడు. కొంచెం నన్ను ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా రాలేదు. ఇప్పుడు ఇక్కడే అటు ఇటు తిరుగుతూ డస్ట్బిన్స్ అవి ఇవి చూస్తూ ఉంటాడనమాట. నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వాడు ఇంకా ఫుడ్ అయిపోయి ఇలా వచ్చాడనమాట. అండ్ జస్ట్ బీయింగ్ దేర్ అండ్ సమ్హౌ దట్ ప్రెజెన్స్ ఫీల్స్ ఎనఫ్. సమ్టైమ్స్ ఐ థింక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని రోల్స్ ప్లే చేస్తామో, ఎంప్లాయీ, మామ్, ఎవ్రీథింగ్. బట్ ఈ నైట్ రొటీన్లో ఐ జస్ట్ ఫీల్ లైక్ మీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యాక కౌంటర్ నీట్, కిచెన్ సెట్, ఐ జస్ట్ స్టాప్ అండ్ లుక్. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. సో వాడు ఇంకా కింద ఇలా అల్లరి చేస్తుంటే నేను పైన పెట్టి ఐ వాజ్ క్లీనింగ్ ద స్టవ్ అనమాట. ఎంతసేపు పట్టుకోలేం కదా. సో తర్వాత ఎత్తుకొని స్టవ్ నాకుతుంటే నేను ఇంకా ఎత్తుకొని అలాగా క్లీన్ చేస్తున్నాను. సో ఇదే నా డైలీ రొటీన్ అండి. సో నీట్గా క్లీన్ చేసుకోవడము, గోడలు అన్నీ చేస్తే ఐ ఫీల్ సో పీస్ఫుల్ అనమాట. ఇలాగా ఏంటి అని. సో చూడండి ఎంత క్యూట్గా ఆల్ఫీ కూడా అక్కడ కూర్చుండిపోయాడు. నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఈ చిమ్నీ కూడా ఆయిల్ స్ట్రెయిన్స్ అనిపించింది. ఐ వాజ్ క్లీనింగ్ ఆల్ దిస్ డోర్స్, చిమ్నీ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ రేపటి నుంచి కూడా సేమ్ రొటీనే. అయినా మీరు అనుకోవచ్చు ఇది పెద్ద వ్లాగా ఏముంది ఇందులోని, బట్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ పీస్ అనమాట. రోజంతా చేసిన పనులన్నీ పక్కన పెట్టి నైట్ ఇలాగా మన ఇల్లుని మనము నీట్గా క్లీన్ చేసుకొని, ఇక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టుకొని, ఆ రూమ్ అంతా సెట్ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే అబ్బా ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ హౌస్, హౌ పీస్ఫుల్ ఇట్ ఈస్ లుకింగ్ అనే మొదటి ఆ ఫీలింగ్ అనేది డే మొత్తంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకా ఇది ఇలాగా మొత్తం ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటాను నేను నీట్గా ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ అండ్ మా హౌస్ అంతా ఇప్పుడు రోబో ఉందన్నమాట. ఐ హ్యావ్ ఎ క్లీనింగ్ రోబో, అది క్లీన్ చేస్తుంది. మీన్ వైల్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఇంకా లైట్స్ ఆఫ్, డే ఎండ్, రేపటికి మళ్ళీ సేమ్ రొటీన్, వర్క్, స్కూలు, రెస్పాన్సిబిలిటీస్. బట్ మేబీ ఏం చేస్తామండి మనము, ఇదే లైఫ్. వీ హ్యావ్ టు గో లైక్ దిస్. ఎవ్రీథింగ్ will go in this way only. I know this is routine, but everything is there for a reason. మా వాడు అల్లరి చేస్తుంటే ఆరుని పిలిచి ఇచ్చేసి కింద పడిన కొద్దిగా డస్ట్ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. బికాస్ దట్ విల్ గివ్స్ మీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఓకే, డే ఎండ్ అవుతుంది. మళ్ళీ రేపటి నుంచి వర్క్, స్కూల్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ స్మాల్ మూమెంట్స్ వల్లే మనం బ్యాలెన్స్లో ఉంటాం. సింపుల్ లైఫ్ అనిపించవచ్చు, బట్ చాలా మీనింగ్ఫుల్. బాయ్ బాయ్.